హాయ్ అండి. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను మన ఛానల్లో పూల్ మక్నా అంటే తామర గింజలు అంటారు కదండి, అవి పూల్ మక్నాతో కట్లెట్ చేస్తున్నానండి. దానికోసమని ఒక 100 గ్రామ్స్ పూల్ మక్నా తీసుకున్నాను. అవి నానబెట్టుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసుకుంటాను. అలాగే సాల్ట్, 2 గరిటెలు శనగపిండి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానండి, తోటకూర సన్నగా కట్ చేసుకున్నా, క్యాప్సికం సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసి మెత్తగా ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టిన తర్వాత కట్లెట్ చేస్తాను. జీరా పౌడర్, చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. చాట్ మసాలా కూడా తీసి వేస్తాను. ఇది జీరా పౌడర్, ఉంటే ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను కొత్తిమీర వేస్తున్నాను కాబట్టి ఇంకా ధనియా పౌడర్ వేయనండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, అన్ని కలిపేసి పాన్ లో తీసేసుకుని అన్ని ఉడకబెట్టేస్తున్నాను. బాగా మెత్తగా ఏమీ అవసరం లేదండి, చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఇది ఉడకగానే వాటర్ అంతా తీసేసుకుందామండి. ఈ లోపు ఇది ఉడికే లోపు పన్నీరు తురుముకుందామండి. పన్నీర్ తురుముకుందాము. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అన్నమాట. పన్నీర్తో తురుముకుని అప్పుడు ఇది ఉడుకుతుంది. అన్ని మిక్స్ చేసుకుందాము. ఇదిగో ఫ్రెండ్స్, పన్నీర్ ఇలా సన్నగా కోరేసుకున్నాను. ఇదిగో చూసారండి, అన్ని మెత్తగా ఉడికిపోయినాయి. 5 మినిట్స్ లో ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాము. వాటర్ లేకుండా, ఈ ఉడకపెట్టిన దాంట్లో కొద్దిగా ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా చేసేసుకుని ఇదిగోండి ఇట్లా వాటర్ లేకుండా తీసుకోవాలి. వాటర్ అంతా లేకుండా తీసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా ఒక దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. వాటర్ అంతా తీసేసాను. చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నానండి, మళ్ళీ ఎక్కువైతే తినలేం కదా. జీరా పౌడర్ అండి, అలాగే ఇందాక తీసుకున్న శనగపిండి. అంటే ఈ శనగపిండి కూడా ఎందుకంటే బైండింగ్ కోసం అండి, అది బైండింగ్ కట్లెట్ చేసుకోవాలి కదా, అందుకని బైండింగ్ కోసం. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఇలా దగ్గరికి ముద్దలాగా స్మాష్ చేసేసుకుందామండి. అంటే మనం కట్లెట్ చేసుకోవాలి కదా, కొద్దిగా వేడిగా ఉంది. చల్లారిన తర్వాత కట్లెట్ చేస్తూ చూపిస్తానండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కట్లెట్లు చేసేసుకోవాలి. ఇది పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలా కట్లెట్లు అన్ని ఒకసారి చేసేసుకుని అట్టి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ గాని మీగడ గాని మీ ఇష్టం అండి, ఎలా కాల్చుకుంటారో అలాగా వేసేసుకుని కాల్చుకోవాలండి. కాల్చుకుని స్టవ్ ఇవన్నీ ఇట్లా ఒక వరుసలో పెట్టుకుని కాల్చుకున్నామండి. 2 వైపులా కాల్చుకోవాలండి. కాస్త మెడంగానే పెట్టుకోండి, పెట్టుకుంటే టర్న్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అట్లా స్ప్రింకిల్ చేసేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు.
అయ్యో ఇది టర్న్ చేసేటప్పుడు మీకు నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో టర్న్ చేయాలంటే కొద్దిగా కుదరట్లేదండి, కానీ ట్రై చేస్తున్నాను. చాలా స్టవ్ సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి. పన్నీరును పూల్ మక్కన చాలా తొందరగా ఇదైపోతాయి కదా, మాడకుండా దగ్గరుండి చూసుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది కొద్దిగా తిరగడానికి కష్టం అవుతుంది. ఇట్లా టర్న్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. మేగడ ఉంటే మేగడతో కూడా కాల్చుకోవచ్చండి, లేదంటే ఆయిల్తో. అంతేనండి, రెడీ అయిపోయినాయి. మీకు ఇష్టమైన సాస్తో గానీ టమాటా చట్నీతో గానీ తినొచ్చండి. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్. ఈవినింగ్ స్నాక్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగైనా తినొచ్చండి.